హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను రెండో రెసిపీ చేయబోతున్నాను. దాని పేరు గులాబ్ జామున్. చాలా డిలిషియస్గా ఉంటుంది. మనం ఎలా ఆహారం తిన్న తర్వాత స్వీట్ ఎలా తీసుకుంటామో ఇలానే మంచి డిలిషియస్గా రెగ్యులర్గా మనం వాడేది, ఇంట్లో వాడేది మంచి గులాబ్ జామును సాఫ్ట్గా ఉంటుంది. నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ తెలపగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మనకి గులాబ్ జామున్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి ఒకసారి. ఇప్పుడు నేను ఒక కప్పు కోవా తీసుకున్నాను. 4 మార్కెట్లో దొరికే కోవా ఇది. ఒక కప్పు ఫుల్ తీసుకున్నాను. అదే కప్పు, సేమ్ కప్పులో సగం కప్పు మైదా తీసుకున్నాను. ఇది ఫుల్ అయితే ఇది హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను. కుకింగ్ సోడా 10 గ్రాములు, షుగరు 300 గ్రాము, యాలకులు తగిన కొంచెం ఒక 10 గ్రామ్ యాలకులు కావాలి. ఆయిల్, డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ ఇక్కడ తీసుకున్నాను. నేను ఎలా కలపాలో మీకు చూపిస్తానండి. నేను కోయ ఇప్పుడు కలుపుతాను. ఫస్ట్ కోయాని మనం బాగా మాలిష్ చేయాలి. దీంట్లో కొంచెం మనకి గట్టిగా కాకుండా సాఫ్ట్గా వచ్చేదాకా మాలిష్, ఇది మాత్రం కోయ మాలిష్ చేయాలి. షుగర్ సిరప్ చేయబోతున్నానండి గులాబ్ జామున్కి. నేను షుగర్ బౌల్ తీసుకున్నాను చూడండి. దీంట్లో $10 గ్రామ్ అనుకుంటాను. ఇది 10 గ్రామ్, 15 గ్రామ్. ఒక సైజు రావాలంటే మనకు ఒకే సైజు తీసుకోవాలి. 10 గ్రామ్ తీసుకోవాలండి. ఈ సైజుని ఒకే సైజు తీసుకుంటున్నాను నేను. మెల్ట్ అయిన తర్వాత చూడండి. ఇంకా దీనికి మనకి చేతి ఎలా తెలుస్తుందంటే మనకు కొంచెం దాగలాగా తెలుస్తుంది. ఇంకా అవ్వలేదు, ఇంకా టైం కావాలి కొంచెము. ఈ లోపల మనం ఏం చేద్దామంటే దీంట్లో మనం యాలకుల్ని పొడి చేసుకున్నాం కదా, యాలకులు పొడి చేసుకున్నాను, ఆ పొడిని వేస్తాను. దీనివల్ల మాకు గులాబ్ జామున్ బాగా స్మెల్ వస్తుంది. బాగా తినేదాన్ని కూడా మంచిగా ఉంటుంది. చూడండి ఇలా దీంట్లో ఉండ తీసుకొని బాగా రెండు అరచేతులతో ఇలా మాలిష్ చేయాలి. రెండు బాగా పట్టుకోవాలి. ఎక్కువ హీట్ ఉండకూడదు, ఎక్కువ చల్లగా ఉండకూడదు. మీడియం ఆన్ చేసి పెట్టుకున్నాను నేను. తెలిసిపోతుంది. మీరు కొంచెము ఏమైనా మీడియమే ఉందండి. మనము కొంచెం దీనికి నిదానంగా ఫ్రై చేయాలి. చూడండి మన జామున్ పట్టలు రెడీ అయిపోయిందండి. తీస్తున్నాను ఆయిల్ నుంచి నేను ఇప్పుడు. నా ఎలా ఏ హీట్లో ఉందో చూస్తాను ఒకసారి. నా చల్లంగా అయిందండి, ఎందుకంటే చేసి పెట్టుకున్నాను కదండి. చల్లంగా అయింది, కొంచెం ఆన్ చేసి పెట్టుకున్నాను.
ఇది షుగర్ వేడి ఉన్నప్పుడు కొంచెం గీ చేస్తున్నాను బాగా ఫ్లేవర్ కోసము, మంచి ఫ్లేవర్ కోసము నేను కొంచెం గీ వేస్తున్నాను దీంట్లో. చూడండి, గీ వేస్తే బాగా గులాబ్ జామున్ ఎంత డెలిషియస్గా ఉంటుందంటే తినాలంటే ఇప్పుడు ఎలా సాఫ్ట్గా ఉంటుంది టైం. చూడండి ఫైనల్గా మన జామున్ రెడీ అయిపోయిందండి. ఎంత డెలిషియస్గా ఉందంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందండి. ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందండి. ఇంత ఫైనల్గా మన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఎంత డెలిషియస్గా వచ్చిందంటే ఎంత సాఫ్ట్గా ఉంది. చాలా సాఫ్ట్నెస్ ఎలా మనకి కంఫర్టబుల్గా తినేది అనుకుంటే అలా ఉందండి. మీరు కూడా ఇంట్లో దీన్ని ట్రై చేసి కామెంట్ ద్వారా నాకు తెలియపరచగలరని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.